హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి యోగి బాబా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ధ్యానాన్ని మరింత శక్తివంతంగా చేయడానికి పనికొచ్చే టూల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ధ్యానం మన ఇంటి దగ్గర చేస్తే ఒకలాగా ఉంటుంది, పిరమిడ్లో చేస్తే ఒకలాగా ఉంటుంది, టెంపుల్స్ దగ్గర చేస్తే ఒకలాగా ఉంటుంది. డిఫరెంట్ ప్లేస్లలో ఆ ప్లేసుల యొక్క శక్తి ప్రభావాన్ని బట్టి ధ్యానం శక్తివంతంగా అవుతుంది, లేదా ధ్యానం కుదరకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి శక్తి తరంగాలు, ఆ ప్లేస్లో ఉన్నటువంటి థాట్ పొల్యూషన్ కావచ్చు, ఆ ప్లేస్లో ఉన్నటువంటి చరిత్ర, ఆ ప్లేస్కు ఉన్నటువంటి చరిత్ర కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావాలు ఎట్లా పనిచేస్తాయి, ఇవన్నీ ఎందుకు, ఎట్లా ఉపయోగించుకోవాలి మన ధ్యానాన్ని శక్తివంతంగా చేసుకోవడానికి. ముందుగా పత్రి గారు పిరమిడ్ని ధ్యానానికి లింక్ చేశారు. ధ్యానం పిరమిడ్లో చేయకూడదా, పిరమిడ్ లేకుండా చేయకూడదా అంటే చేయొచ్చు. చాలామంది పిరమిడ్ ధ్యానం అంటుంటారు. అంటే ప్రత్యేకమైన ధ్యానం ఉందా అంటే పిరమిడ్లో ధ్యానం చేస్తే పిరమిడ్ ధ్యానం అంటాం అంతే. ఆనాపానసతి ధ్యానాన్ని అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేసే ధ్యానాన్ని అదే ధ్యానం చేస్తాం, ధ్యాన పద్ధతి మారదు. కాకపోతే పిరమిడ్లో కూర్చొని చేస్తాం. ఎందుకు? పిరమిడ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన యాంగిల్ వల్ల ఆ పిరమిడ్లో ఇలా కోణం ఉంటుంది. ఆ కోణము 52 డిగ్రీ 51 సెకండ్స్ 51 మినిట్స్ 51 సెకండ్స్ అని ఉంటుంది. ఆ కోణాన్ని బట్టి ఈ యొక్క స్ట్రక్చర్కి ప్రత్యేకంగా ఈ విశ్వమయ పురాణ శక్తిని ఎక్కువగా నిలిపి ఉంచుకునే సామర్థ్యం వస్తుంది. తర్వాత ఆ పిరమిడ్కి మన మైండ్ను కాన్సన్ట్రేట్ చేయగలిగే, ఏకీకృతం చేయగల కెపాసిటీ ఉంటుంది. ఆ పిరమిడ్లో ఉంచినటువంటి ఏ పదార్థమైనా దాన్ని డీకంపోజ్ కాకుండా ఎక్కువ సంవత్సరాల పాటు నిలిపి ఉంచగల కెపాసిటీ ఉంటుంది. ఈ పిరమిడ్ మీద ఎన్నో రకాల పరిశోధనలు జరిగినాయి. సో పత్రి గారు కూడా ద సీక్రెట్ పవర్స్ ఆఫ్ పిరమిడ్ అనే ఒక పుస్తకాన్ని చదివి అలాంటి పిరమిడ్ను ఇంటి దగ్గర అదే రేషియోతో చేయించి తను కూడా సైంటిఫికల్గా ప్రయోగాలు చేశారు. తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళి పిరమిడ్స్ ఉన్నాయి ధ్యానం చేసుకోవడానికి, వేరే డైమెన్షన్లో ఉన్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్లో కనెక్షన్ పొందడానికి, వాళ్ళతో సంప్రదింపులు చేయడానికి, ఆస్ట్రల్ బాడీతో ఈజీగా బయటికి వెళ్ళడానికి ఈ యొక్క పిరమిడ్స్ను మన ఏన్షియంట్ మాస్టర్స్ ఉపయోగించే వాళ్ళని తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఆనాపానసతి ధ్యానాన్ని, పిరమిడ్ యొక్క టెక్నాలజీని, ఈ రెండింటిని కలిపి పత్రిసారు పిరమిడ్ మెడిటేషన్ అన్న ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. పిరమిడ్ మెడిటేషన్లో మనం చేసే ధ్యాన పద్ధతి పేరు శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం పిరమిడ్లో చేస్తాం. పిరమిడ్లో చేస్తే ఏమని చెప్తున్నారు, మనకు 3 రెట్లు శక్తివంతము అని చెప్తున్నారు. అంటే తొందరగా మనం ధ్యాన స్థితిలోకి చేరుకుంటాము. మీ మైండ్ డిస్ట్రాక్టెడ్గా ఉండి గజిబిజిగా ఉన్న మైండ్ను తన పిరమిడ్ యొక్క ఎనర్జీ ద్వారా మీ మైండ్ కేంద్రీకరింపబడుతుంది. తొందరగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతారు. అదే మీరు బయట కూర్చొని చేస్తే 30 నిమిషాల ధ్యానము పిరమిడ్లో కూర్చున్న చేసినప్పుడు ధ్యానము 10 నిమిషాల ధ్యానంకి ఈక్వల్గా అవుతుంది. అంటే 3 రెట్లు శక్తివంతంగా అవుతుంది. పిరమిడ్లో మనం ధ్యానం చేస్తే పిరమిడ్ ఎలా పనిచేస్తుందంటే ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే ఈ రసాయన శాస్త్రంలో ఉంటుందన్నమాట. ఏదైనా ఒక చర్య జరిగేటప్పుడు ఒక వస్తువును మనము చర్యను ప్రేరేపించే వస్తువుగా ఉపయోగిస్తాం. అంటే ఆ వస్తువును ఉపయోగిస్తే చర్య వేగవంతంగా అవుతుంది. మనం అన్నం తొందరగా కావాలంటే ఏదైనా కొన్ని వేరే వేస్తాం, తొందరగా పప్పు ఉడకాలంటే కొంచెం వేరే వస్తువులు మనం అందులో వేస్తాం. అలాగనమాట క్యాటలిస్ట్ అంటే. సో ఇప్పుడు మనం ధ్యానం తొందరగా మనకు కుదరాలంటే పిరమిడ్లో చేస్తే తొందరగా ధ్యానం కుదురుతుంది. కాబట్టి పిరమిడ్స్ అందుబాటులో ఉన్న వ్యక్తులు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి. సరే, మరి పిరమిడ్ ధ్యానాన్ని పిరమిడ్లోనే చేయాలా? మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. మనం పిరమిడ్ ధ్యానం అంటే ఆనాపానసతి ధ్యానాన్ని పిరమిడ్లో చేస్తున్నాం. పిరమిడ్ ధ్యానం అని ప్రత్యేకంగా ఏమీ లేదు, పిరమిడ్లోనే చేయాలని రూల్ ఏం లేదు. దాన్ని ఉపయోగించుకుంటాం మనం. ఆ ధ్యానంలో స్పీడ్గా మనం ఏకాగ్రత పెరగడానికి, అంటే శ్వాస మీద ధ్యాస కుదిరి ధ్యానం లోపలికి డీప్గా వెళ్ళడానికి, ఎక్కువ శక్తి తీసుకోవడానికి, తొందరగా ఆస్ట్రల్ ట్రావెలింగ్స్ జరగడానికి ఈ పిరమిడ్ని ఉపయోగించుకుంటాం. మరి పిరమిడ్ లేకుండా ధ్యానం చేయొచ్చా అంటే 100% చేయొచ్చు, నిరభ్యంతరంగా చేయొచ్చు. మీరు శ్వాసను గమనిస్తున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ.
పిరమిడ్లో చేస్తే పిరమిడ్ అనేది యాడెడ్ అడ్వాంటేజు. ఈ పిరమిడ్ని మనం చాలామంది ఈ పిరమిడ్లు రకరకాల వస్తువులతో చేస్తే ఎక్కువగా శక్తి వస్తుందనేది ఒక అపోహ ఉంది. గుర్తుపెట్టుకోండి, పిరమిడ్కు వచ్చినటువంటి శక్తి దాని యాంగిల్ వల్ల వస్తుంది తప్ప అది దేంతో తయారు చేసిన మన పదార్థం మీద ఆధారపడి ఉండదు. ఉదాహరణకి రాగి పిరమిడ్లో ఎక్కువ శక్తి వస్తుంది, ఏమీ రాదు. మీరు రాగితోన కట్టినా అలాంటి పిరమిడ్ని, రాగి ప్లాస్టిక్ డబ్బాతో కట్టినా, ఒక పేపర్ ముక్కతో అదే యాంగిల్ చేస్తే ఎనర్జీ సేమ్ ఉంటుంది. బయట చెప్తూ ఉంటారు చాలామంది, ఇది రాగి పిరమిడ్ చాలా పవర్ఫుల్, దీన్ని పెట్టుకొని మీరు ధ్యానం చేస్తే తొందరగా థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఇలాంటివన్నీ రూమర్స్. శాస్త్రీయ దృక్పథానికి ఇదంతా వ్యతిరేకం. తర్వాత మెర్కబా పిరమిడ్ మామూలు పిరమిడ్ కన్నా శక్తివంతము అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏమీ లేవండి. పిరమిడ్ యాంగిల్ మీద ఆధారపడి ఉంటుంది శక్తి, ధ్యాన స్థితి. నార్మల్ పిరమిడ్, ఏ పిరమిడ్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకొని ధ్యానం చేస్తాం. ఇంట్లో ఒక 2x2 ఇంత సైజు పిరమిడ్ ఒకటి హ్యాంగింగ్ చేసుకొని నార్మల్గా ఒక 1000 రూపాయలకో 1500కో వస్తుంది. ఆ పిరమిడ్ ఉంటే సరిపోతుంది. తర్వాత కొంతమంది చాలా క్రిస్టల్స్ అన్నీ పెట్టుకొని రకరకాలుగా ఇది మంత్రించిన పిరమిడ్ అని, ఇది థర్డ్ యాక్టివేట్ చేయడానికి సపరేట్గా తయారు చేసిన పిరమిడ్ అని రకరకాలుగా చెప్తుంటారు. మళ్ళీ ఇదంతా కూడా ఒక రకంగా డిపెండెన్సీ. మళ్ళీ పిరమిడ్ శక్తిని వాడుకోండి అని చెప్పాడు పత్రిజీ, అంతేగాని మళ్ళీ ఇవన్నీ రకరకాల పిరమిడ్స్ మీద ఆధారపడి డబ్బులు వేస్ట్ చేసుకుంటూ దాని మీద డిపెండెన్స్ అవుతూ రిజల్ట్ రాకపోయేసరికల్లా వాళ్ళని తిడుతూ ఇవన్నీ చేయకండి. పిరమిడ్ అనేది ఉంటే పిరమిడ్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేస్తాం, లేదనుకోండి ఇంట్లో చేస్తాం. లేకపోతే ఒక చిన్న పిరమిడ్ కొనుక్కొచ్చుకొని మామూలు పిరమిడ్ ఒకటి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. క్యాప్ పిరమిడ్ పెట్టుకొని కూడా చేయొచ్చు. మళ్ళీ రాగ పిరమిడు, సిమెంట్ పిరమిడు, ఇది ఒక ప్రత్యేకమైన మెటీరియల్తో చేసిన పిరమిడు, తర్వాత ఇది క్రిస్టల్తో చేసిన క్రిస్టల్ పిరమిడు. ఇలా ఎక్కువ ఎనర్జీలు ఉండవు, పదార్థంతో సంబంధం లేదు, పిరమిడ్ యొక్క యాంగిల్తో సంబంధం ఉంది. రైట్. సో పిరమిడ్ ధ్యానాన్ని మనం ఉపయోగించుకుంటే వీలున్నంత వరకు మీరు తొందరగా ధ్యానం చేసుకోగలుగుతారు. తర్వాత తొందరగా ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతారు. సో ఉదాహరణకి కడతాల్లో పెద్ద పిరమిడ్ ఉంది, మెగా పిరమిడ్. ప్రపంచంలోనే ధ్యానం కోసం కట్టబడిన మెగా పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్లో అప్పుడప్పుడు మనం నెలకు 1-2 సార్లు వెళ్ళి ఒక 2-3 గంటలు కంటిన్యూస్గా చేసుకోవచ్చు. ఒకరోజు నైట్ అక్కడ ఉండి ధ్యానం చేసుకుందాం. దానివల్ల బెనిఫిట్. మన ఊర్లో కూడా పిరమిడ్స్ ఉంటాయి, రూప్ టాప్ పిరమిడ్స్ ఉంటాయి, ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి. పక్కన మన ఊర్లో ఉన్న పిరమిడ్ కేంద్రం ఉంటే ధ్యానం చేసుకోవచ్చు. సార్ నేను ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నా, నా ధ్యానం కోసం బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు, మళ్ళీ మనం గుడికి వెళ్తాం. అలాగే ఆ గుడి నుంచి కాకుండా ఇంకొక పెద్ద ఎక్కడన్నా శక్తివంతమైన దేవుడు ఉందని చెప్తే అక్కడికి కూడా వెళ్తాం. ఎందుకంటే శక్తి యొక్క క్వాంటిటీలో మార్పు వస్తుంది. కాబట్టి ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి మనం బయటికి వెళ్ళి స్టార్టింగ్లో ఇవన్నీ డిపెండ్ అవుతాం ధ్యానం బాగా కుదరడానికి. సో పిరమిడ్ అనేది ఒకానొక అద్భుతమైన ధ్యానాన్ని శక్తివంతం చేసే పరికరము, టూల్, అంతే తప్ప ఇది కంపల్సరీ 100% అనేది ఏమీ లేదు. సో పిరమిడ్ ధ్యానాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం. రెండవది సామూహిక ధ్యానం, అంటే గ్రూప్ మెడిటేషన్. మీరు గమనించవచ్చు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు పెద్దగా పనులు చేయాలని బుద్ధి పుట్టదు, మీకు అనిపించదు. చదువుకోవాలనిపించినా, తర్వాత ఏదైనా కొత్త వర్క్ చేయాలనిపించినా ఒంటరిగా ఉన్నప్పుడు చేయబుద్ధి కాదు. ఉదాహరణకి వాకింగ్కి వెళ్ళాలి కావాలంటే మీకు వాకింగ్కు వచ్చే ఒక తోడుంటే మీరు తొందరగా వాకింగ్కి వెళ్ళిపోతారు, మీకు ఈజీ అనిపిస్తుంది. చదువుకోవాలనిపించింది అనుకోండి, చుట్టుపక్కల ఎవరైనా చదువుకుంటున్నారనుకోండి, వాళ్ళతో పాటు చదవడం ఈజీ అవుతుంది. ఎవరినన్నా చూస్తే పని చేస్తున్న వ్యక్తిని అదే పని మనకు చేయాలన్న థాట్ వస్తుంది. ఉదాహరణకి ఇంట్లో కూర్చొని చదివే వ్యక్తికి లైబ్రరీకి వెళ్ళి చదివే వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. లైబ్రరీలోకి వెళ్తే లైబ్రరీ అనే ప్రదేశము కేవలం చదవడం కోసమే ఉద్దేశించబడినటువంటి ప్రదేశం. అక్కడున్న థాట్స్ అన్నీ కూడా మీ మైండ్కు ఎటువంటి శక్తిని ఇస్తుంది అంటే చదవడానికి కావాల్సినటువంటి ప్రోద్బలంతో ఉన్నటువంటి శక్తిని ఇస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు గో టు లైబ్రరీ. ఎప్పుడు అవైలబిలిటీ ఉంటేనే, లేదు కదా సార్ నేను చదవను, మళ్ళీ ఇది తప్పే. ఉంటే ఉపయోగించుకుంటాం. అలాగా సామూహిక ధ్యానం ఎక్కడ జరుగుతున్నా మన ఊర్లో కానీ ఎక్కడైనా మన ఊర్లోకి సీనియర్ మాస్టర్లు వచ్చి క్లాస్ పెట్టిండ్రు, ఒక 100 మంది కలిసి ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఖచ్చితంగా మనం వెళ్ళి అందులో ధ్యానం చేస్తాం. ఎట్లా సార్ దీంట్లో లాభం వస్తుంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక పచ్చికట్ట తీసుకోండి, దాన్ని మంట పెట్టండి, అది ఎక్కువగా కాలదు, కొంచెం వరకు కాలి ఆగిపోతుంది.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా వట్టి కట్టెలు ఉన్నాయి. ఆ వట్టి కట్టెల్లో పచ్చి కట్టేసి మంటలు తగిలియండి. ఇది ఈజీగా మండిపోతుంది. ఎందుకంటే ఆ వట్టి కట్టెల ప్రభావం వల్ల మనం బాగా ధ్యానం చేసే వ్యక్తుల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తే, ఒక సీనియర్ మాస్టర్ల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళ శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి అయస్కాంత క్షేత్రంలో ఉన్నటువంటి ఇనుము మెల్లమెల్లగా అయస్కాంత లక్షణాలను సంతరించుకుంటూ వస్తుంది. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం చూస్తాం, గురువు దగ్గర ఊరికే కూర్చున్నా కానీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, ధ్యానం బాగా కుదురుతుంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. ఎందుకంటే అతని శక్తిలో, అతని ఆరాలో మనం ఉంటాం. సో సామూహిక శక్తి, మీకు అందరి శక్తి కలిపి మనందరి లోపలికి వస్తుంది. అందరి శక్తి అందరి లోపలికి ప్రవేశించి మీ ధ్యానాన్ని చాలా రెట్లు పెంచుతుంది. కాబట్టి సామూహిక ధ్యానము, గ్రూప్ మెడిటేషన్ చేయగలిగే అవకాశం ఎక్కడున్నా దాన్ని మనం ఉపయోగించుకుందాము. ఇది రెండవది. మూడవది సంగీత ధ్యానం, నాద ధ్యానం అంటారు పత్రిజీ. సార్ ధ్యానం చేస్తున్నప్పుడు ఊరికి ఆ సౌండ్లు ఏంటివి, నిశ్శబ్దంగా ఉండాలి కదా అనుకుంటాం. కరెక్టే, నిశ్శబ్దంలో ధ్యానం చేస్తాము, సంగీతంతో పాటు కూడా ధ్యానం చేస్తాం. మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మనం ఒకసారి సంగీతంలో కూర్చొని ధ్యానం చేసి చూడాలి, ఒకసారి గ్రూప్లో కూర్చొని ధ్యానం చేయాలి, పిరమిడ్లో కూర్చొని చెక్ చేయాలి. సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఉండాలి. మనం ఎప్పుడు సైంటిస్ట్ లాగా ఆలోచించాలి. గుడ్డిగా ఖండించొద్దు, గుడ్డిగా నమ్మకూడదు, చెక్ చేస్తాం. సో మ్యూజిక్ ధ్యానం ఉంది. ఎందుకు మ్యూజిక్ అంటే మీ మైండ్కి బాగా అటు ఇటు తిరగడం అలవాటు ఉంటుంది కదా. మ్యూజిక్ ఏం చేస్తుంది అంటే మీ మైండ్ను ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రదేశంలోకి తీసుకొస్తుంది. ఇక్కడికి వచ్చిన మనసుకి ఈ శ్వాస దగ్గరికి రావడానికి చాలా ఈజీ అవుతుంది. ఇంకొకటి, మ్యూజిక్ అనేది ఆర్గనైజ్డ్ వేవ్స్ ఉంటాయి. అందుట్లో ఒక హార్మోనిస్ వేలో తరంగాలు ఉంటాయి. మీ మైండ్లో గజిబిజిగా ఉన్నటువంటి ఆ తరంగాలను క్రమబద్ధీకరించి ఒక శ్వాస మీద దృష్టిని పెట్టడానికి అది పనికొస్తుంది. కాబట్టి సంగీతంతో కూడుకున్న ధ్యానం 3 రెట్లు శక్తివంతము అని చెప్పి పత్రిసారి చెప్తూ ఉంటారు. ఎప్పుడు ధ్యానమా చక్రంలో అంతమంది వయలిన్, సితార్, తబలా, ఫ్లూటు, తర్వాత వీణ, ఏది పడితే అది, ఎన్ని రకాల వాయిద్యాలు ఉంటాయి అన్ని రకాల వాయిద్యాలతో సంగీతంలో కూర్చోబెట్టి అంతమందిని ధ్యానంలో కూర్చోబెడతాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో అది. సో సంగీత ధ్యానం చాలా శక్తివంతమైంది. ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని ఫోన్లో పెట్టుకొని మనం మ్యూజిక్ చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. కొంతమంది అంటారు, సార్ నాకు మ్యూజిక్ పెట్టినప్పుడు అస్సలు ధ్యానం కుదరదు. వాళ్ళు అట్లా ఫిక్స్ అయ్యింటారు మైండ్లో. మనం ఏదైనా మనకు ఒక అలవాటు అవుతుందంటే అది మనం ఫిక్స్ అయింటాం. నాకు కుదరదు అని ముందే మనం నిర్ణయించుకుంటాం. నా వల్ల కాదు, నాకు ఆ సౌండ్కు ధ్యానం కుదరదు, ధ్యానం అంటే నిశ్శబ్దంలోనే చేయాలి, పిరమిడ్లోనే చేయాలి అని కండిషన్స్ పెట్టుకుంటారు. ముందు ఈ కండిషన్స్ అన్నీ తీసేద్దాం మనం. సంగీత ధ్యానం ఎవరికైనా అద్భుతంగా కుదురుతుంది. పత్రిసారి అంటాడు సంగీతం ఉన్నదే ధ్యానం కోసం అంటారు. కొంతమంది మాస్టర్లు చెప్తుంటారు సంగీతం అవసరం లేదు అని. వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. పత్రికారు మనకేం చెప్పారు అంటే, ఏం చెప్పారు కాదు, ఏం చెప్పి చూపించారు. ధ్యానమా చక్రంలో అంత పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి అంతమంది సంగీత ప్రపంచ విద్వాంసులను పిలిపించి 3 గంటల పాటు ఏకధాటిగా నాదంలో పెట్టి ధ్యానంలో కూర్చోబెట్టాం. దట్స్ ఆల్. అంతకన్నా పెద్ద మాస్టర్ మనకి ఎక్కడ దొరుకుతారు? మన పరమ గురువు, జగద్గురువు లాంటి పత్రిజీ చెప్పిన మాటకి మనకు డౌట్ ఎందుకు మళ్ళీ? సో సంగీత ధ్యానం ఎప్పటికైనా అద్భుతమైంది. మరి మీకు అది వెరిఫై చేసుకోవాలి. మీరు ఎవరితో చెప్పింది కాదు. సంగీత ధ్యానాన్ని మీరు ఒక 21 డేస్ పాటు కంటిన్యూస్గా మీరు మ్యూజిక్ పెట్టుకొని, ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయండి. ఫ్లూట్ మ్యూజికే కాదు, ఏవైనా మ్యూజిక్స్. నేను గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్లో ఉన్న ధ్యానంలో కూర్చున్నప్పుడు, నేను బయట కూర్చున్నప్పుడు ఎంతో తేడా గమనించేవాను. నేను టిబెట్ మ్యూజిక్ ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసుకొని చక్కగా టిబెట్ మ్యూజిక్ని వింటూ డీప్గా వెళ్ళిపోయేవాడిని. ఆ మార్షల్ ఆర్ట్స్ సినిమాలో టిబెట్ వాళ్ళు, ఆ హాంకాంగ్ సినిమా వాళ్ళు, ఆ థాయిలాండ్స్ వాళ్ళు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సినిమాల్లో ఆ మ్యూజిక్ వస్తుంటుంది, బ్యూటిఫుల్ మ్యూజిక్, నేచర్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటుంటే కూడా ధ్యానం చేయాలన్న థాట్ వచ్చేది. అంటే ఆ మ్యూజిక్ నన్ను ధ్యానాన్ని ప్రేరేపిస్తుంది. నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి నేను ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉందనుకోండి, నేను వీళ్ళని నమ్మాలా అంటే ఎవరిని నమ్మకండి, మీ అనుభవాన్ని నమ్మండి. ఏం చేయాలి మరి? మ్యూజిక్ పెట్టుకొని ఒక 21 రోజులు చేయి, మ్యూజిక్ పెట్టుకోకుండా ఒక 21 రోజులు చేయండి.
తెలుస్తుంది మీకే. అప్పుడు నమ్మాలా వద్దా? ఒకరికి ఇచ్చిన ఔషధము ఇంకొకరికి విషం అవుతుంది, ఇంకొకరికి ఇచ్చిన విషయము ఇంకొకరికి ఔషధంగా మారచ్చు, చెప్పలేం. కాబట్టి మన ఓన్ ప్రయోగాలు మనమే చేసుకోవాలి. సో సంగీత ధ్యానము 99% అద్భుతంగా తయారు చేస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనందరికి తెలుసు సూక్ష్మ శరీర యానము అని. సూక్ష్మ శరీర యానము సైంటిఫికల్గా బయటకు తీసుకురావడానికి ఒక సైంటిస్టు ప్రయోగం చేసి హెమిసింక్రనైజేషన్ టెక్నిక్ అనేది ఒకటి కనిపెట్టాడు. సౌండ్ థెరపీ ద్వారా ఆస్ట్రల్ బాడీని బయటికి తీసుకొచ్చే ఒక పద్ధతిని కనిపెట్టిండు ఆయన, హెమిసింక్రనైజేషన్ టెక్నిక్. రాబర్ట్ మన్రో అనేటైనా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ స్థాపించి ఈ రెండు బ్రెయిన్ల మధ్యలో, లెఫ్ట్ బ్రెయిన్కు రైట్ బ్రెయిన్కి మధ్యలో ఫ్రీక్వెన్సీ, చిన్న ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తాడు. ఈ చెవిలో 50 హెర్జెస్ మ్యూజిక్ సౌండ్ ఉంటుంది, ఇక్కడ 40 హెర్జెస్ మ్యూజిక్ ఉంది. దెన్ ఆ రెండింటి మధ్యలో 10 హెర్జెస్ గ్యాప్ ఉంది కదా, ఈ 10 హెర్జెస్ గ్యాప్ ద్వారానే ఈ రెండింటిని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. తద్వారా సూక్ష్మ శరీరాన్ని శక్తివంతంగా తయారు చేసి బయటకు తీసుకొచ్చే ప్రయోగం చేసిండు. కొన్ని వేల మందిని ఈ భూమి మీద వాలంటీర్గా తీసుకొని ఆ టెక్నిక్ ద్వారా సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొచ్చిండు ఆయన. చూడండి, సైంటిఫికల్గా చేశాడు ఆయన. అంటే ఆ శబ్ద తరంగాలకు, శబ్ద తరంగాలు అంటే ఏంటివి? శక్తి తరంగాలు. ఒక సౌండ్ అంటే ఒక శక్తి. అది ఒక శబ్దము ఒక వస్తువుని పలగొట్టేస్తుంది, పెద్ద పెద్ద బండల్ని పలగొట్టేస్తుంది, ఏదైనా చేయగలదు. అది శక్తి స్వరూపం సౌండ్ అనేది. ఆ శక్తి ద్వారా సరిగ్గా ఉపయోగించుకుంటే సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. సౌండ్తోన హీలింగ్స్ని కూడా చేస్తారు. ప్రకృతిలో వచ్చే రకరకాల న్యాచురల్గా వచ్చే పక్షుల శబ్దాలను మీరు వింటూ ఉండండి ఒక 10 రోజుల పాటు, మీరు ఎంత హీల్ అవుతారో, ఎమోషనల్గా పూర్తిగా మీరు ఫిట్ అయిపోతారు. మీ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, బ్లాక్స్ అన్నీ కూడా చక్కటి ప్రకృతి శబ్దాలు వింటూ కూర్చుంటే కనుక ఈజీగా హీల్ అయిపోతుంది. అంటే అక్కడ ఏం జరిగింది? పక్షుల శబ్దాలు వింటే రోగాలు తక్కువ కావడం ఏం సార్ అంటారు. సౌండ్ హీలింగ్ థెరపీ. లోపల రోగము ఒక ఎనర్జీ రూపంలో కుప్పలాగా ఏర్పడి ఉంటుంది. అక్కడ వచ్చిన ఆ శబ్ద తరంగాలు ఈ లోపల దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇదంతా సైన్స్, ఇది నమ్మకం కాదు. సౌండ్ థెరపీ, హీలింగ్ థెరపీ, సౌండ్స్, రకరకాల మ్యూజిక్ సౌండ్స్ని ఉపయోగించి ఎన్నో రకాల శక్తులను ఉపయోగించినట్లుగా ఒక ఆయుధంలాగా సౌండ్ని మార్చొచ్చు మనం. మధ్యలో మార్షల్ ఆర్ట్స్ అని ఒక సినిమా వచ్చింది, కుంగ్ ఫూ హజిల్, ఇంగ్లీష్లో సినిమా దాని పేరు. దాంట్లో సౌండ్స్ను కత్తుల్లాగా ఉపయోగించి శత్రువుల తలను నరికేస్తూ ఉంటారు. ఎస్, నిజమే. మనం కనుక శబ్ద తరంగాలను కనుక ఒకనొక స్థాయికి మించి కనుక ఫ్రీక్వెన్సీని పెంచితే మన చెవి గూబలన్నీ పగిలిపోతాయి. దానికి అంత పవర్ ఉంది. అంతెందుకు, మామూలుగా మనకు వచ్చే కాంతి, పైనుంచి వచ్చే కాంతిని కనుక ఒక భూతద్దంలో కనుక మనం కేంద్రీకరింపజేసి ఒక పేపర్ మీద పెడితే కాలిపోతుంది. కనిపించే తరంగా లైటే, కానీ దాన్ని ఏకీకరింపజేస్తే, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏకీకరింపజేస్తే లేజర్గా మారి వజ్రాన్ని సైతం కోయగలదు. ఇదంతా శక్తి తరంగాల ప్రపంచము. కాబట్టి ప్రతి దానికి ఒక సైన్స్ ఉందని. సో సంగీత ధ్యానం ద్వారా మన శక్తి పెరుగుతుంది, తొందరగా మీరు ధ్యానంలోకి వెళ్తారు. పత్రిగారి మాట అయితే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఫ్లూట్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు, అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించేవాళ్ళు చక్కగా. సో శిశుర్వేత్తి పశుర్వేత్తి గానరసం అని చెప్పేసి ఒక చిన్న నానుడి కూడా ఉంది. శిశువులైనా పశువులైనా గానానికి అంటే సంగీతానికి మైమర్చిపోతాయి అని చెప్పి చెప్తారు. చూడండి, అయితే మీ మనసును పూర్తి స్థాయిగా ట్రాన్సెండ్ చేయడానికి మ్యూజిక్ పనిచేస్తుంది. అది సైంటిఫికల్గా చూపించారు పత్రిజీ, దాంట్లో డౌట్ ఏం లేదు. సో వీ యూటిలైజ్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ వెన్ వీ డూ మెడిటేషన్. సంగీత ధ్యానాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం. రకరకాల మ్యూజిక్ సౌండ్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బోల్డన్ని మెడిటేషన్ మ్యూజిక్లు వచ్చినాయి. ఏ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు, కానీ కండిషన్ నెంబర్ 1 ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాడాలి ఎక్కువగా. 99% అందులో పాటలు శబ్దాలతో కూడుకున్నాయి. మీ ఆలోచనలు రేకెత్తించే పాటలు పెట్టుకుంటే మీకు ఆలోచనలు వస్తాయి. కాబట్టి వాయిద్యంతో కూడుకున్నటువంటి సంగీతాన్ని వాడదాం. సో ఇదొక టూల్. దేనికోసం? ధ్యానాన్ని శక్తివంతం చేయడానికి, వేగంగా ధ్యానంలోకి వెళ్ళడానికి, రకరకాల ధ్యాన అనుభవాలు రావడానికి ఉపయోగిస్తాం. చెప్పాను కదా, సూక్ష్మ శరీరాన్ని సైతం బయటికి తీసుకొచ్చిండు రాబర్ట్ మన్రో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలామంది శబ్ద తరంగాలను ఉపయోగించి ఎన్నో రకాల జబ్బులను హీల్ చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, మనకు తెలియదు అంతే. ఇది 3వది.
4వది పౌర్ణమి ధ్యానం. ఈ పౌర్ణమి రోజులలో సాధారణ వ్యక్తులకి పౌర్ణమి అనేది ఒక శాపం. పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజులలో మామూలుగా ఉన్న వ్యక్తులేమో కొంచెం ఎగ్జైట్ అవుతారు. కొంచెం ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. మానసిక జబ్బులు ఉన్నోళ్ళు పూర్తిగా పిచ్చిగా క్రేజీగా ప్రవర్తిస్తారు. సైకోగా ప్రవర్తించవచ్చు. ఎక్కువగా కొట్లాటలు, భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు కానీ, బయట క్రైమ్ రేట్ కానీ ఈ పౌర్ణమి రోజులలో, అమావాస్య రోజుల్లో జరుగుతుంది. ఎందుకు అంటే ఈ భూమి మీదకి వచ్చే శక్తి తరంగాల్లో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ శక్తిని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఈ సాధారణ వ్యక్తులకు ఉండదు. ఆ శక్తి ఈ మైండ్ మీద మనం తీసుకున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక ఆ ఎగ్జైట్ ఎనర్జీలో ఏదేదో చేసేస్తాం మనం. అదే ఒక వ్యక్తి కనుక శక్తులను బ్యాలెన్స్ చేయగలిగే స్థితిలో ఉంటే మరి ఎవరికి ఉంటుంది ఆ శక్తి? ధ్యానం చేసే వాళ్ళకు ఉంటుంది. ఎందుకు? నార్మల్ వ్యక్తుల కన్నా ధ్యానంలో మనం ఎక్కువ శక్తిని రోజు తీసుకునే అలవాటు ఉంది కదా. వాళ్ళకి పౌర్ణమి అనేది ఒక వరం. పౌర్ణమి రోజు వచ్చిన ఆ శక్తులన్నిటిని ఈజీగా బ్యాలెన్స్ చేస్తాడు. తన నాడీ మండల శుద్ధికి ఉపయోగించుకుంటాడు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా బయటికి రావడానికి ఉపయోగించుకుంటాడు. థర్డ్ ఐ యాక్టివేషన్కి ఉపయోగించుకుంటాడు. ఇంకే రకరకాల ఉపయోగాలకి ఆ శక్తి అనేది పనికొస్తుంది. కాబట్టి ధ్యానులకు పౌర్ణమి అనేది ఒక వరం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇందాక చెప్పాను కదా, శక్తులు మొత్తం శక్తి ప్రపంచం ఇదంతా ఎక్కడ శక్తి లేని ప్రదేశం లేదు. శూన్యంలో కూడా శక్తి ఉందని చెప్పేసి సైంటిస్టులు, క్వాంటమ్ ఫిజిసిస్టులు చెప్తున్నారు ఇప్పుడు. సో పౌర్ణమి రోజు ఏంటంటే ఈ భూమి మీదకి ఎక్కువ శక్తి తరంగాలు వస్తాయి. ప్రత్యేకమైన ఖగోళ దినాలలో కూడా శక్తులు ఎక్కువగా వస్తాయి. శివరాత్రి రోజు జాగరణ ఉండమని చెప్తారు. ఏకాదశి, సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశించినప్పుడు, ఇలా రకరకాల ప్రత్యేకమైన దినాలు ఉంటాయి. ఆ రోజు ఏమవుతుందంటే అంతరిక్షం నుండి ఈ భూమి మీదికి వచ్చే శక్తుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాన్ని యోగులు ఉపయోగించుకుంటారు. సాధారణ వ్యక్తులు ఆ శక్తుల బారిన పడి ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. సో అందుకే అలాంటి రోజులలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటారు? గుడి దగ్గరనో స్నానం చేసి పవిత్రమైన ఆలోచనతో ఉండమంటారు. నెగిటివ్తో ఎక్కువగా ఉండొద్దు అని చెప్తారు. ఆ రోజు మాంసం తినొద్దని చెప్తారు. ఆ రోజు ఇతరుల గురించి చెడుగా ఆలోచించొద్దని చెప్తారు. ఎందుకంటే తప్పులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మౌనంగా ఉండండి అని చెప్తారు. ఆ రోజు భోజనం తగ్గించండి అని చెప్తారు. అప్పుడు శక్తులను బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఎక్కువ వస్తుంది. తద్వారా మీరు లాభ పొందుతారు. సో పౌర్ణమి ధ్యానం చాలా శక్తివంతమైంది. పౌర్ణానికి కనీసం ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, తర్వాత పౌర్ణమి 3 రోజులు, మొత్తం కంప్లీట్గా పౌర్ణమి రోజులు 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజులు చాలా శక్తివంతమైంది. సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం డీప్గానే చెప్పుకుందాం. పౌర్ణమి కన్నా ముందు 3 రోజులు ప్రిపరేషన్ డేస్ అంటారు. ఏంటికి ప్రిపరేషను? పైనుంచి వచ్చే శక్తుల్ని తీసుకొని ఇముడ్చుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన శరీరాన్ని, మన ఎమోషనల్ బాడీని, మన మెంటల్ బాడీని, ఉన్నత శరీరాలను శుద్ధి చేసుకొని శక్తిని ఎక్కువ తీసుకోవడానికి సిద్ధంగా తయారవుతాము. మీరు ఏం చేయాలి సార్ అంటే 3 రోజులు మౌనంగా ఉండవయ్యా అని చెప్తున్నారు. ఆ 3 రోజులు ఆర్గ్యుమెంట్లు వద్దు, కొట్లాటలు వద్దు, బిజినెస్లోకి ఎక్కువ వద్దు, కొద్దిగా చేసుకుంటాం. మనం ఒంటరిగా ఉందాం, ఇంట్లో ఉందాం, శక్తివంతమైన ప్లేసుల్లో ఉందాం, పుస్తకాలు చదువుదాం, సజ్జనులతో సాంగత్యం చేద్దాం. ఈ విధంగా ఉంటూ ఎక్కువగా మౌనంగా ఉంటే చాలా బెస్ట్. సో ఈ 3 రోజులు ఎప్పుడైతే సరిగ్గా మీరు ప్రిపేర్ అవుతారో పౌర్ణమి రోజు వచ్చే శక్తుల్ని పూర్తి స్థాయిగా మీరు తీసుకొని ఇంకింపజేసుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఏమో ప్రిపరేషన్ డే, మధ్యలో వచ్చే పౌర్ణమి రోజు ఏమో రిసీవింగ్ డే. ఏంటి రిసీవ్ చేసుకుంటావు? ఎనర్జీ, జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటావు. నెక్స్ట్ వచ్చే 3 రోజులు డిస్ట్రిబ్యూషన్ డే. వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఇట్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద యూనివర్స్. ప్రపంచం యొక్క శాంతికి, విశ్వ కళ్యాణానికి, వసుదైక కుటుంబ నిర్మాణానికి, ప్రపంచంలో అన్ని రకాల నెగిటివిటీని న్యూట్రలైజ్ చేయడానికి ఈ 3 రోజులు, ఈ 1వ రోజు, 4వ రోజు తీసుకున్న ఎనర్జీని అంతా కూడా ప్రపంచానికి మనం ఇస్తాం. అదేం సార్ కష్టపడి నేను సంపాదించుకున్న ధ్యాన శక్తిని అందుకెందుకు పంచాలి? ఇక్కడే మన యొక్క కకృతి బయటకు వస్తుంది. ఏదైతే నువ్వు ఇస్తావో అది 1000 రెట్లు తిరిగి వస్తుంది. సో మనం పౌర్ణమి రోజు తీసుకున్న ఎనర్జీని విశ్వ కళ్యాణానికి ఇస్తే మీకు 1,00,000 రెట్లు తిరిగి వస్తుంది. అదేం సార్ నేను ఒకటిస్తే 1,00,000 రెట్లు ఎట్లా వస్తుంది అంటే, ఈ భూమి మీద నువ్వు విశ్వ కళ్యాణం కోసం ఇచ్చేటోడివి నువ్వు. అప్పుడు భూమండలం మొత్తం అందరు పుచ్చుకుంటారు కాబట్టి అందరి నుంచి నీకు ఆశీర్వాదం వస్తుంది, డబ్బు నుంచి డబ్బు వస్తుంది, ఆరోగ్యం నుంచి ఆరోగ్యం వస్తుంది. ఇచ్చేవాళ్ళు ఎక్కువ, ఇచ్చేవాడివి తక్కువ. నువ్వు ఒక్కడివే ఇచ్చేవాడివి, నీకు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. నీ చుట్టూ నువ్వు కాకుండా ఉన్నది ఎక్కువ ఉంది. నీ నుంచి వెళ్ళేది ఒకటే, నీ బయట నుంచి వచ్చేది అనంతంగా ఉంది. కాబట్టి బీ ఫస్ట్ మెంబర్ టు గివ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైం.
సో ధ్యానంలో వచ్చిన శక్తిని మనము విశ్వ కళ్యాణం కోసం ఇవ్వాలి. ఎట్లా చేయాలి సార్? ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి అని సంకల్పం పెట్టుకోవాలి. అయ్యో సార్ నాకు అప్పులు ఉన్నాయి, నేను నా అప్పులు తీరుతాయని సంకల్పం పెట్టుకుంటే కాదా? అవుతుంది. కానీ భూమండలం అంతా సంతోషంగా ఉండాలంటే అందులో నువ్వు లేవా? కాబట్టి ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలి, సంపదలు రావాలి అని కోరుకుందాం. అందులో నీవు కూడా ఉన్నావు కాబట్టి నీకు కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్. ఈ విధంగా పౌర్ణమి ధ్యానాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. నెక్స్ట్ ప్రకృతిలో ధ్యానం. ప్రకృతిలో ధ్యానం మీకు అందరికీ తెలుసు. మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి, ఒక అడవిలోకి కానీ, ఒక నది దగ్గరికి కానీ, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇమ్మీడియట్గా మీ మైండ్ అంతా కూడా ఒక కొత్త స్థితిలోకి వస్తుంది. మీరు ఒక కొత్తగా ఫీల్ అవుతుంటారు మీరు, ఇంతకు ముందులాగా కాదు. ఎందుకు అంటే అక్కడున్న థాట్ ఫామ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. మీ మైండ్కు తగిలే తరంగాలన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. నదికి నీళ్ళు చాలా శక్తివంతమైన అంశం. అలాగే చెట్లు నో థాట్ స్టేజ్లో ఉంటాయి, అవి ఆలోచనలు లేకుంటాయి. థాట్ పొల్యూషన్ ఉండదు అక్కడ. మీకు గ్రీనరీని చూస్తేనే మీరు అంతా హాయిగా అయిపోతారు. ఇమ్మీడియట్గా నోట్లోంచి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఈ కెమెరా నా వెనకాల ఎంతో గ్రీనరీ కనిపిస్తుంది. మేము ఈ అడవిలో కూర్చొని ఈ వీడియో చేస్తున్నాం. ఎంత బాగుందో చుట్టుముట్టు. నాకు ఎదురుగా అయితే పెద్ద కొండలు ఉన్నాయి. అవి అలా చూస్తూ ఉంటే కళ్ళకు శక్తి వస్తూ ఉంటుంది. నేచర్ ఎప్పుడు నో థాట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి అది చిన్నపిల్లల్ని కూడా మీరు చూడండి బాగా. ఆడు ఎట్లుండడం సంగతి పక్కన పెడితే చిన్నపిల్లల్ని చూస్తే అందరూ ఆకర్షింపబడతారు. ఎందుకంటే చిన్నపిల్లలు నో థాట్ స్టేజ్లో ఉంటారు. వాడు ఎనర్జీ నింపుకొని ఉంటారు. వాడు ఎవరి పిల్లగాడైనా కానీ, వాడు ముస్లిమా, హిందువా, శత్రువు కొడుక ఏముండదు మనకు. ఇమ్మీడియట్గా వాడిని చూస్తే వాడిని ఎత్తుకోవాలనిపిస్తుంది. ఎందుకు? వాడు ఒక ఎనర్జీ ముద్ద. ప్రకృతి నో థాట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక శక్తి స్వరూపము. సో అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చేస్తే తొందరగా ధ్యానం కుదురుతుంది. సో ఎప్పుడైనా సరే ప్రకృతికి వెళ్ళి ధ్యానం చేయడానికి మనము టైం కేటాయించుకోవాలి. చాలామంది అంటుంటారు, సార్ ఇంటికాడ నాకు ధ్యానం కుదరట్లేదు. ఇంటికాడ ధ్యానం కుదరట్లేదు కదా, అందుకే ఏం చేస్తాం మనం? ఆ కడతాలకో, ఆ ఆశ్రమాలకో, బయటికి ప్రకృతిలోకో, ఒక అడవిలోకో బయటికి వెళ్ళి ఆ ప్రకృతిలో 2 రోజులు 3 రోజులు ఉంటూ ధ్యానం చేస్తే మీకు తొందరగా ధ్యానం కుదురుతుంది. ఎప్పుడు వీలున్నప్పుడల్లా మనం ట్రెక్కింగ్ చేయాలి. మేము ఈ మధ్యలోనే మొన్న పౌర్ణమి రోజు చక్కగా మా ధ్యానధర్మ ఆశ్రమం దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద కొండ మీదకి ఎక్కొచ్చాం. వాళ్ళందరి మాట ఒకటే, క్షణక్షణం మేము అక్కడే ఉన్నాము. ఎందుకంటే అది కొత్త ప్రదేశం. నిద్రపోయి పోలేవు, ఆలోచించుకుంటూ నడవలేవు, కొండలు కాళ్ళు లాగుతూ ఉంటాయి, జారుతుంటుంది. ఈ క్షణం వర్ధమానంలోకి వస్తాము. సో ప్రకృతిలో ఎప్పుడు మనం నడుస్తూ, ఎప్పుడు మనకు అలవాటు లేనటువంటి ప్రదేశాల్లోకి వెళ్తూ ఉంటే మనం ఈ క్షణంలోకి వస్తాం ఇప్పుడు. సో ప్రకృతిలో ధ్యానం తొందరగా మిమ్మల్ని ధ్యానం వైపుకి తీసుకెళ్తుంది, ఎక్కువ శక్తి తీసుకుంటాము. ఇంకొకటి ట్రెక్కింగు. ప్రతి నెల కనీసం ఒక ట్రెక్కింగ్ చేయాలి మనం. పూర్వకాలంలో మన ఇంటి దేవుల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంతెందుకు ఇప్పుడు కూడా మనం నడుచుకుంటూ వెళ్తాం. తిరుపతికి మోకాళ్ళ పర్వతాన్ని నేను నడుచుకుంటూ ఎక్కుకుంటూ వస్తానని చెప్తారు. తర్వాత మన శబరిమల దగ్గరికి చిన్న పాదం పెద్ద పాదం అని ఉంటుంది. చిన్న పాదం 6, 7, 8 కిలోమీటర్లు ఉంటుంది, పెద్ద పాదం 70 కిలోమీటర్లు ఉంటుంది. ఏం జరుగుతుంది లాంగ్ వాకింగ్లో అంటే మీ శరీరంలో మీరు చిన్నప్పటి నుండి తొక్కిపెట్టినటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా, సప్రెషన్స్ అన్నీ కూడా, మీకు కోపం వచ్చింది మీ బాస్ మీద, మీరు దాన్ని గొంతులో దిగమింగుకొని తొక్కిపెట్టేశారు. మీకు ఇంకెవరో మీకన్నా శక్తివంతమైన వ్యక్తుల మీద కోపం వచ్చింది, మీరు ఏం చేయలేరు, తీర్చుకోలేరు. మీ లోపల ఆ కోపం అట్లే ఉంది, కానీ మీరు తొక్కిపెట్టారు. మరి తొక్కిపెట్టిన ఎనర్జీస్ అన్నీ ఏడున్నాయి? దీస్ సప్రెస్డ్ ఎనర్జీ ఫామ్స్ అన్నీ ఎక్కడున్నాయంటే మీ నాడీ మండలంలో అలాగే కుప్పలుగా ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు గుర్తొచ్చి బాగా ఏడుపు వస్తుంది, లేదంటే కోపం వస్తుంది. అందుకే మన పూర్వకాలంలో ఉన్న ఋషులందరూ ఏం చేసిందంటే లాంగ్ వాక్ చేయవా అని చెప్పారు, కొండపైనకి ఎక్కవా అని చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ బాడీకి ఆ ఎమోషనల్ బాడీలో ఉన్న ఎనర్జీస్ అన్నిటిని వాడి మొత్తం న్యూట్రలైజ్ అయిపోయి మీరు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకి ఆరోగ్యం మంచిగా అవుతుంది, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రశాంతత వస్తుంది, క్లారిటీ వస్తుంది, రకరకాల లాభాలు జరుగుతాయి. మీరు ఏమనుకుంటారంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళొచ్చినా కాబట్టి నాకు మేలు జరిగింది అనుకుంటున్నారు. మీరు నడవడం వల్ల మీకు మేలు జరిగింది. మీ ఎమోషనల్ బాడీలో ఉన్న ఎనర్జీ కుప్పలు, చెత్త కుప్పల్లాగా ఏర్పడిన ఆ అడ్డంకులన్నీ కూడా క్లీన్ అయినాయి. మీ ఎమోషనల్ బాడీ పూర్తిగా కూల్ అయింది, చాలా ప్రశాంతత వచ్చింది, యాంగ్జైటీ తగ్గింది, టెన్షన్ తగ్గింది.
నిమ్మరత్వం పెరిగింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అందుకే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళండి, శక్తి క్షేత్రాల దగ్గరికి వెళ్ళండి అంటారు. శక్తి పీఠాల దగ్గరికి వెళ్తాం సార్ మేము అంటారు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తుంటారు. కొండపైదున్న ఆ దేవుని దగ్గరికి వెళ్ళేస్తుంటారు. ఎందుకు ఇంటికాడ చేయొచ్చు కదా సార్, మొక్కొచ్చు కదా అనుకుంటారు అందరూ. ఈడ మొక్కోవచ్చు కదా అందరూ. ఇంటికా నుంచి బయటికి వెళ్ళడానికి సోమరితనంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి ఇవన్నీ ఊరికే చెప్తుంటారు. దేవుడు ఈడలేడా ఆడలేడా అంటే మరి గుడికి ఎందుకు పోతున్నావు? గుడికి కూడా పోద్దు, ఈయనే కూర్చో. అసలు దేవుడు లేని ప్రదేశం అంటుందా? కిచెన్లో దేవుడు లేడా? నీ కాళ్ళ కింద దేవుడు లేడా? ఆ గడ్డిలో దేవుడు లేడా? అంతా అని చెప్తున్నావు కదా నీవే. మళ్ళీ సపరేట్గా మొక్కడం ఎందుకు? సమర్థించే పనులు మాట్లాడుతూ ఉంటారు అందరూ. దేవుని గురించి కాదు ఇక్కడ కాన్సెప్ట్. శక్తివంతమైన ప్రదేశము, ఇవన్నీ శక్తివంతమైనవే, వాడుకుంటాం సరిగ్గా. సో ఖచ్చితంగా మనము ఎవ్రీ మంత్ కనీసం ఒక రోజు చక్కగా ఒక 10 కిలోమీటర్లు నడిచినాం అనుకోండి, ఎంత బెనిఫిటో. మీరు ట్రెక్కింగ్కి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఎందుకోసారి బాగా ధ్యానం ఎందుకు కుదిరింది బాగా అంటే, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు మీరు క్షణం మీరు వర్ధమానంలోనే ఉన్నారు. శ్వాస మీద లేకపోవచ్చు, కానీ మీ మనసు ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో ఉన్న మనసును శ్వాస మీద పెట్టమంటే తక్షణమే పట్టేస్తుంది. సార్ ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి ట్రెక్కింగ్ అయిపోయింది చేస్తే ఎంత డీప్గా పోయినా సార్, నేను ఇంటికాడ కూర్చొని 3 గంటలు చేసినా నాకు రాలేదు. అదే కదా. అందుకే పత్రికారు శ్రీశైలం తీసుకెళ్ళాడు మమ్మల్ని 2002లో. ఒకసారి తుమ్మూరు తీర్థం తిరుపతిలో తీసుకెళ్లారు. అక్కడ 5 నిమిషాలు కూర్చోబెట్టి ధ్యానం చేయించేవాడు. అలా కుదిరిపోయేది ధ్యానం. తర్వాత మాకు అర్థమైంది, ఓకే మేము ఆల్రెడీ నడుస్తూ ఉన్నప్పుడు మా మనసు ఇక్కడికే వచ్చింది, వర్ధమానంలోకి వచ్చింది. కానీ మనసుకి ఏం అలవాటు? గతంలోకి వెళ్ళడం అలవాటు, భవిష్యత్తులోకి వెళ్ళడం అలవాటు. కానీ ట్రెక్కింగ్ చేస్తున్నంతసేపు ఇక్కడే ఉంది. అప్పుడే ధ్యానంలో కూర్చోబెడితే తక్షణమే ధ్యానం కుదురుతుంది. సో ట్రెక్కింగ్కి వెళ్ళిన వ్యక్తులు ఎక్కువగా ధ్యానం చేయగలుగుతారు, చాలా తొందరగా ధ్యానం కుదురుతుంది. ఈ ట్రెక్కింగ్స్ని మనం చాలా ఉపయోగించుకోవాలి. ఇంకొకటి పత్రిసారి ఒకసారి చెప్పాడనమాట. 2002లో విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఆ రోజు చెప్పాడు, ఇక్కడ ధ్యాన మహాయజ్ఞంలో రోజుకు ఒక 5,000 మంది కూర్చొని ఉదయం పూట సంగీతం ధ్యానంలో సీనియర్ మాస్టర్ గురువుల మధ్యలో పత్రికారి సమక్షంలో ఒక ధ్యాన మహాయజ్ఞం రోజు 3 గంటలు ధ్యానం చేసినాం. సామూహిక ధ్యానం, సంగీత ధ్యానం, గురువుతో ధ్యానం, ఒక యజ్ఞంలో ధ్యానం. ఒక్కరోజు ధ్యానము 1 సంవత్సరంతో ఈక్వల్ అని అడిగిన ఆ రోజు. ఎందుకు అంటే అని చెప్తున్నాడు, ఎక్కడినెక్కడి నుంచో గొప్ప గొప్ప ఆస్ట్రల్ మాస్టర్లు, పరమ గురువుల మండలి, సీనియర్ మాస్టర్లు, వాళ్ళందరూ ఎప్పుడు ఈ భూలోకవాసులు ధ్యానంలో కూర్చుంటారా, వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేద్దామా, ఎప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి అడ్డంకులు తొలగిద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు గ్రూపుగా ఒక యజ్ఞంలాగా చేస్తున్నప్పుడు. సో పత్రిక పెట్టే ఆ చివరి డిసెంబర్లో పెట్టే ఆ 11 రోజుల ధ్యాన యజ్ఞాలు ఎంత శక్తివంతమైనయో మనం అనుకుంటాం. వచ్చే సంవత్సరం పోదాంలే అనుకుంటాం, ఎందుకంటే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని. మీకు గమ్మత్ ఏంటంటే, మీరు ఆ ధ్యాన యజ్ఞానికి వెళ్ళి ఒక 1 వీక్ ఉండొచ్చింది అనుకోండి, మీకు సమస్య ఏమవుతుంది. మీరు వెళ్ళకుండా ఈ పనిని సమస్యను తీర్చేసుకుందాం అనుకుంటారు, మీరు ధ్యానమా చక్రానికి మిస్ అయినరు, ఈ సమస్య పెరిగి పెద్దదైంది. నేను ప్రతి ధ్యానమా చక్రాన్ని ఉపయోగించుకున్నాను, ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాను, వచ్చిన ప్రతిసారి నాకు ఒక సమస్య తీరేది. నేను ఎలా చూసుకున్నాను, నాకు అర్థమైంది, ఓకే నేను ఇంటికాడ ఉంటే సమస్య తీరదు, ఈ సమస్య మీద ఇంకెక్కువ వర్క్ చేస్తే సమస్య తీరదు. ఆ ధ్యానమా చక్రంలో వెళ్ళి ఉదయం పూట 3 గంటలు అఖండ ధ్యానం చేస్తే, అంతమంది 1000 మందిలో కూర్చొని ధ్యానం చేస్తే, సంగీతంతో కూర్చొని ధ్యానం చేస్తే, హాస్టల్ గురువులు, పరమ గురువులు వచ్చి ధ్యానం మన లోపల ధ్యాన మార్పులు చేస్తారు మన శరీరంలో. ఉపయోగించుకుందాం. సో ఇప్పటి నుంచి ధ్యాన మహాయజ్ఞాల్లోకి మీరు వెళ్ళే అవకాశం వస్తే ఇంకొక సంవత్సరం చేస్తాను, పోస్ట్పోన్ చేయకండి. అది ఎంతో శక్తివంతమైంది, దాన్ని ఉపయోగించుకుందాము. దీని ద్వారా కూడా మీరు ధ్యానంలో చాలా స్పీడ్గా, వేగంగా ప్రగతి పొందొచ్చు. ఇంకొకటి, గొప్ప గొప్ప స్పిరిచువల్ మాస్టర్ల యొక్క పుస్తకాలు చదువుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం ధ్యాన స్థితిలోకి ట్యూన్ అవుతుంటాం. ఇది నేను బాగా ప్రాక్టికల్గా అనుభవం ఉంది. నేను ఓషో పుస్తకాలు చదివాను. ఓషో పుస్తకాలు చదువుతూ ఉంటే ఒక 10-15 నిమిషాల వరకల్లా నా మనసంతా కూడా శూన్యమైనట్టు అయిపోయి కళ్ళు మూసుకోవాలనిపించేది. అలా పుస్తకాన్ని అలా పెట్టేసి ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడిని. 2-3 నిమిషాల్లో డీప్గా ధ్యానంలోకి వెళ్ళాను. అది ఎలా జరుగుతుంది సార్ అంటే, నేను ఓషో పుస్తకాల్లో ఉన్నటువంటి పదాలకు కనెక్ట్ అవుతలేను, ఓషోకి కనెక్ట్ అవుతున్నాను, ఓషో ఎనర్జీకి, ఇంటెన్షన్స్కి కనెక్ట్ అవుతున్నాను. ఆ గురువు యొక్క శక్తి మీ లోపలికి ప్రవేశించి ఆ గురువు లోపల ఉన్నటువంటి ధ్యాన స్థితిని మన లోపలికి డంప్ అవుతుంది.
సో అలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ధ్యానంలో ఇలా మీరు పుస్తకం చదువుతుంటే ఇలా ఊగుతూ ఉంటారు. అదేం సార్, ధ్యానంలో కదా మనం ఊగుతాం, పుస్తకం చదువుతుంటే కూడా ఎందుకు ఊగుతుంటాం అంటారు. ఎందుకంటే ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్తారు కొంచెం, అప్పుడు శక్తి వస్తుంది, వైబ్రేట్ అవుతూ ఉంటాం. నెక్స్ట్, గొప్ప గొప్ప గురువుల సమాధుల దగ్గర ధ్యానం చేయండి చెప్తారు. మనం షిరిడి సాయిబాబా దగ్గరికి ప్రపంచం నలుమూల నుంచి వస్తారు, సమాధి కదా అది. మరి ఎందుకు వస్తారంటే ఆయన ఒక గొప్ప ధ్యాని. ఆయన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా మంత్రపిండమైంది, ధ్యాన శక్తితో వైబ్రేట్ అవుతూ ఉంటుంది అతని శరీరం. అది అక్కడ పాతిపెట్టబడింది. బుద్ధుని అస్థికలను తీసుకెళ్ళి 74,000 స్తూపాలు నిర్మించారు ప్రపంచంలో. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని గుడగొట్టిన అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు అంటే ఆ గురువు యొక్క శరీరంలోని ప్రతి కణము ఆయనతో పాటు, ఆయన ధ్యానంతో పాటు వైబ్రేట్ అవుతూ ఆ శక్తివంతంగా తయారైంది. ఆ సమాధి కూడా శక్తివంతము. ఆ గురువు యొక్క సజీవ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అందుకనే ఇప్పుడు పత్రిజీ గారు ఎప్పుడు గురు పౌర్ణమికి వాళ్ళ గురువు గారు అయినటువంటి సదానంద యోగి సమాధి అయినటువంటి మన నందవరం తీసుకెళ్ళేవాళ్ళు. ఎప్పుడు మేము ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళం. ఇది మా గురువుగారు సమాధి, ఇక్కడ మా గురువుగారు సమాధి అయినరు, ఇక్కడ కూర్చొని ధ్యానం చేయమని చెప్పేవాడు. మేము చేసేవాళ్ళం. ఎంత అద్భుతంగా ధ్యానం కుదిరేదో. ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ అని చెప్పేసి కడతాల్లో పత్రిజీ యొక్క సమాధి అక్కడ ఉంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసినా అంతే శక్తి వస్తుంది. ఎస్, ఎందుకంటే వాళ్ళ శరీరంలోని ప్రతి కణం ధ్యానంతో లయమైంది, ఏకమైంది. అలాగే రాఘవేంద్ర స్వామీజీ ఉన్నారు. ఇలా ఎంతోమంది మనకు తెలియనటువంటి గొప్ప గొప్ప గురువుల సమాధుల దగ్గర తెలియకుండానే మనం ధ్యాన స్థితిలోకి చాలా ట్యూన్ అయిపోతాము. అక్కడ మనకి ఇంట్యూషన్ కనెక్ట్ అవుతాము, మార్గదర్శనం లభిస్తుంది, శక్తివంతంగా అవుతాము, మన శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. ఎందుకంటే అదొక శక్తి క్షేత్రము. ప్రపంచమంతా గొప్ప గొప్ప శక్తి క్షేత్రాలకు ఎందుకు తిరగమంటున్నారంటే మనకు మన మీద, మన కాళ్ళ మీద మనం నిలబడేంత వరకు ఇవన్నీ ఉపయోగించుకుంటాం. ఆ తర్వాత మీరు ధ్యానంలో మాస్టర్ అయిన తర్వాత ఏ శక్తి క్షేత్రాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పిరమిడ్లో అవసరం లేదు, ఏ గ్రూపు అక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు. మీరే మీ గురువు అయిపోయినరు. ఈడ కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద పెట్టే వరకే తక్షణం మీరు విశ్వంతో కనెక్ట్ అయిపోతారు, అన్ని శక్తి కేంద్రాలతో కనెక్ట్ అయిపోతారు. ఇంకెక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే విశ్వం అయిపోతారు. సో ధ్యానంలో వేగంగా పరిణితి చెందాలని అడుగుతూ ఉంటారు కదా. నిజంగా మీకు నిజంగా ధ్యానంలో చాలా స్పీడ్గా వెళ్ళాలి నేను అనుకుంటే కనుక ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. సార్ ఇంట్లో కూర్చుంటే చేస్తే నా ధ్యానం నాకు సరిపోదా? సరిపోదు. మీరే చెప్తున్నారు కదా ధ్యానం కుదరట్లేదని. ఇంటికాడ ధ్యానం చేసి చూడండి. ఒక ఆశ్రమంలో వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఉండి ప్రకృతిలో ధ్యానం చేసి చూడండి. తేడా మీరే తెలుసుకోండి. అప్పుడే చెప్తారు, సార్ అక్కడికి వచ్చినప్పుడు చాలా బాగుంది. మరి మీ అనుభవాన్ని ఎందుకు పక్కన పెడతారు? టైం తీద్దాం, మనం బయటికి వెళ్దాం. నెలలో కనీసం ఒక 3 రోజులు 4 రోజులు 25 డేస్ మీవి, 5 డేస్ ప్రకృతిలోకి వెళ్దాం, ధ్యానం చేసుకుందాం. తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ధ్యాన ప్రచారం ద్వారా ధ్యానం ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. నిజమా? సరే, ధ్యాన ప్రచారం నేను ఎక్కువ చేపిస్తుంటాను, మరి ధ్యానం నిజంగా బాగా కుదురుతుందా? 100% కుదురుతుంది. ఎలా సార్? లా ఆఫ్ గివింగ్. ఏంటి సార్ లా ఆఫ్ గివింగ్? నువ్వు ఏది ఇస్తే అదే వస్తుంది. నేను అందరినీ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానంలో కూర్చోబెడుతున్నాను, మరి ఏమవుతుంది? నా ధ్యాన స్థితి పెరుగుతుంది. నేను వాళ్ళకన్నా సీనియర్ని కాబట్టి వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యాన స్థితి కుదిరేటట్లుగా నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నా. మరి నా పైన గురువులు నన్ను ఊకే కూర్చోబెడతారా? నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ధ్యాన శక్తిలో అడ్డంకులు వచ్చే వాటిని వాళ్ళు తీసేస్తారు. ఇంకొకటి, ఇది పక్కన పెడదాం. మీరు ధ్యానం గురించి చెప్పేటప్పుడు నోట్లోంచి ఎప్పుడు మీ నోట్లోకి వెళ్ళి ధ్యానం ద్వారా మీకు అది వస్తుంది, ధ్యానం శక్తివంతమైంది, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస దగ్గరికి వద్దాము అని మీరు చెప్తూ ఉంటారు కదా. మీ మైండ్లో బాగా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయింది ఏమవుతుంది? మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏదైనా ఆలోచన వస్తే టక్కున శ్వాస మీద ధ్యాస మీకు గుర్తొస్తుంది, మీ మైండ్ శ్వాస మీద దగ్గరికి వెళ్తుంది, ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఈ విధంగా అట్లా గురువుల పరంగా చూసుకున్నా అట్లా లాభమే. ఇలా ధ్యానం ఎంతమంది ధ్యానంలో కూర్చోబెడుతుంటే మనం అంత ధ్యాన స్థితి మనకు వస్తుంది. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను కొన్ని లక్షల మందిని ధ్యానంలో కూర్చోబెట్టాను, వాళ్ళందరి ధ్యాన శక్తి నాకు వచ్చింది. నేను ఇలా కళ్ళు మూసుకుంటేనే ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నా ధ్యాన స్థితి ఆ 2 నిమిషాల్లో నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. సో నేను ఇప్పుడు ఏదైతే మీకు అన్నీ చెప్పానో ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో ఆచరించినవి. ప్రకృతిలో ధ్యానం చేశాను, ధ్యానమాచక్రాల్లో ధ్యానం చేశాను, పత్రిజీ సమక్షంలో ధ్యానం చేశాను, సంగీత ధ్యానం చేశాను, పౌర్ణమి ధ్యానం చేశాను, నదుల దగ్గర ధ్యానం చేశాను, సమాధుల దగ్గర ధ్యానం చేశాను, కొండల్లో ధ్యానం చేశాను, ట్రెక్కింగ్కి వెళ్ళాను, పుస్తకాలు చదువుతూ ట్యూన్ అయ్యాను,
ధ్యాన ప్రచారం చేస్తూ నా ధ్యాన శక్తిని పెంచుకున్నాను. ఇవన్నీ కూడా నన్ను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చినాయి. నిజంగా మీకు బాగా ధ్యానం కుదరాలంటే కనుక ఇవన్నీ పాటించండి. ఇవన్నీ చేస్తున్నారా లేదా? రెగ్యులర్గా చేయండి. మీ జీవితంలో అద్భుతాలు మీరు చూస్తారు. అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నాను, ధ్యానం నాకు కుదరని లేదు, పొరపాట్లకి వెళ్ళి మీ నోట్లోంచి ఈ మాట రాకూడదు. ఒకవేళ మీకు ధ్యానం కుదరకపోయినా ఏం చెప్పాలంటే, నాకు ధ్యానం బాగా కుదురుతుంది. నేను గత వీడియోలో చెప్పాను. ఏమని అనుకోవాలి, ఎప్పటికప్పుడు మీతో మీరు ఏం చెప్పుకోవాలి, ఎక్కడ కూర్చున్నా ఎప్పుడు కూర్చున్నా నాకు ధ్యానం బాగా కుదురుతుంది, నేను మనసు లేని స్థితికి వెళ్తాను, శూన్య స్థితిలోకి ఈజీగా వెళ్తాను, ధ్యానం వెరీ వెరీ ఈజీ. ఎప్పుడు ఇది చెప్పుకోండి. యద్భావం తద్భవతి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే కేంద్ర బిందువు ధ్యానం. ఆ ధ్యానంలో మాస్టర్ కావడమే మన మొదటి లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.